రాబోవు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే వరుస సభలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రజల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. ఆయన ఎంతలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పార్టీకి మైలేజ్ తీసుకురాలేకపోతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. జగన్ గురించి ఎంత గొంతు చించుకొని చెబుతున్నా ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితి లేదు. పైగా చంద్రబాబు ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో పాటు ప్రజలను ఆకట్టుకోవడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో బయటపడింది. తాను ప్రజలకు ఏం చెయ్యాలో చెప్పాల్సిన చంద్రబాబు జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇలా అయితే ఎలా గెలుస్తారంటూ టీడీపీ నాయకులే ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా నిర్వహించిన పలు సర్వేల్లో ఇదే విషయం స్పష్టం కావడంతో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు రా కదలిరా సభను ఆపేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రా కదలిరా సభను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ ప్రజల నుంచి అనుకున్నంతగా స్పందన రాకపోవడంతో మధ్యలోనే ఆపేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరిన చంద్రబాబు తన ఎన్నికల పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్తో సమావేశం అవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. సీట్ల విషయంలో జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్న తరుణంలో చంద్రబాబు కూడా అభ్యర్థుల విషయంలో పవన్తో చర్చించడానికి సిద్ధపడ్డారు. మరి ఒక్క సీటు లేని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గ్రాఫ్ను ఎలా పెంచుతారో చూడాలి.